ఏ తాడు పట్టుకో. అమ్మా పట్టుకో. పట్టుకో. అయ్యో మమ్మీ ధరణి పోనీరా. మమ్మీ ధరణి పడిపోయింది మమ్మీ. వెళ్తే దొరికిపోతావరా. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తారులే. అది కాదమ్మా ధరణి ముని. చెప్పింది వినరా. నోరు మూసుకొని వెళ్ళు. వెళ్ళరా వెళ్ళు. వెళ్ళమంటున్నాను కదా. మిస్ అయిపోయింది. అది పోతుంది అనుకుంటే ఇది పోయి అందులో పడింది. ఇద్దరి బతుకులు ఒడ్డున పడ్డాయి. ధరణి కళ్ళు తెరవ. చూడు మమ్మీ. నేను అదేంటి మమ్మీ ఇద్దరు బయటపడిపోయారు? ఏం చేద్దామరా అంతా మన కర్మ. ధరణి ధరణి మనం కూడా వెళ్దాం మమ్మీ. వాళ్ళకి డౌట్ రాకుండా ఉండాలంటే వాళ్ళల్లో కలిసిపోవాలి. పద 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 పద. ధరణి ధరణి చూడు. ధరణి నీకేం కాదు. కళ్ళు తెరు చూడు. ధరణి చూడు. ధరణి కళ్ళు తెరిచి చూడు. కళ్ళు తెరిచి చూడు. ధరణి కళ్ళు తెరు. కళ్ళు తెరు ధరణి. ధరణి నేనే. నీకేం కాదు. అక్క అక్క ధరణి ఏమైందక్క? ఏమైంది ధరణి? ధరణి ఏమైంది? ధరణి ఏమైంది? ధరణి ధరణి చెన్నని ధరణి తనకి ఏమైంది? అక్క అక్క ఏమైందక్క? అక్క చెన్నని తనకి ఏమైంది? అసలు తనకి ఏమైంది? ఇందాక నేను ధరణి కనపడక చెరువు దగ్గర వెతకడానికి వచ్చాను. అక్కడ నాకు ధరణి కనిపించలేదు. కానీ ఇంతలో ఎవరో సడన్ గా
ఆ తర్వాత నేను నీళ్ళలో నుంచి పైకి రాలేకపోతున్నాను. ఆ టైంలో ధరణి అక్కడికి వచ్చింది. నన్ను చూసి నన్ను రక్షించాలనే తాపత్రయంలో ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయింది. ధరణిని రక్షించడం కోసం, నన్ను నేను రక్షించుకోవడం కోసం నానా తిప్పలు పడ్డాను. చివరికి అమ్మవారే కనికరించినట్టుంది. నేను ఈదగలిగాను. ధరణిని రక్షించి ఇలా ఒడ్డుకు తీసుకురాగలిగాను. అసలు ఎలా జరిగింది? నాకు అదే అర్థం కావట్లేదమ్మా. బతుకమ్మే ధరణి రూపంలో వచ్చి నిన్ను కాపాడిందే. నువ్వు దాన్ని కాపాడగలిగావు. అమ్మ ధరణి ఇప్పుడు ఎలా ఉంది? అక్క నువ్వు బానే ఉన్నావు కదా? ఏం ప్రాబ్లం లేదు కదా? లేదురా, నేను బానే ఉన్నాను. బుజ్జమ్మా, బుజ్జమ్మా, ఏమైంది బుజ్జమ్మా? ఏమైంది నా కూతురికి? ఎందుకిలా తడిసి ముద్ద అయింది? ఎవరేం చేశారు? ఏం కాలేదు నాన్న, బానే ఉన్నాను. బతుకమ్మని వదలడానికి వచ్చా. కాస్త కాలు జారి నీళ్ళలోకి వెళ్ళా అంతే. నాకేం కాలేదు నాన్న. ఏం కాలేదు. ఏంటమ్మా ఏం కాలేదంటావు? నిండా మునిగిపోయి కనపడుతుంటే అసలు ఏమైంది తల్లి? బానే ఉంది కదండి. ఏదో కాలు జారి చెరువులో పడింది. దానికి ఎవరేం చేస్తారు? అయినా తను క్షేమంగా ఒడ్డుకొచ్చింది కదా. నీకసలు బుద్ధుందా? అంతా నీ బుద్ధి తక్కువ పని వల్ల ఇలా జరిగింది. ఎన్నేళ్ల నుంచో మన ఇంట్లో బతుకమ్మ పేర్చి ఆడుతుంది. ఏనాడైనా ఇలా జరిగిందా? నీ బుద్ధి తక్కువ పని వల్ల ఇలా జరిగింది. ఇవాళ ఎందుకు జరిగిందో నీకు అర్థమవుతుందా? నా కూతుర్ని వాళ్ళింటికి పంపించావు. అక్కడ బతుకమ్మ పేర్చి ఎత్తుకొచ్చేలా చేశావు. అందుకేనే ఆ తప్పుడు పని వల్లేనే, ఆ అరిష్టం వల్లే నా కూతురు ప్రాణాల మీదకొచ్చింది. అసలు మీరందరూ కూడా పలుకుని కట్ట కట్టుకుని నా కూతుర్ని ఏం చేయాలనుకుంటున్నారు? అరే, ఎవరు చూడకుండా చెరువులో మునిగిపోయి ఉంటే ఎవరు తీరుస్తారు నా బాధ? అసలు నేను బ్రతికేవాణ్ణా? అసలు బ్రతకగలిగేవాణ్ణా? మీలో ఎవరో కావాలని నా బుజ్జమ్మని చెరువులోకి నెట్టేసుంటారు. లేకపోతే నీళ్లలో పడిపోవడం ఏంటి? చూడండి ప్రతాప్, నిజాలు తెలుసుకోకుండా ఎందుకలా అరుస్తున్నారు? ఏంటండి నీళ్లలో తడిసి ముద్దయిపోతే నిజాలు తెలుసుకునేది? చెప్తుంది కదా కాలు జారి చెరువులో పడ్డాను అని. తనకంత అవసరం ఏమొచ్చింది? శ్రద్ధ గల వాళ్ళు తన పట్ల జాగ్రత్తగా ఉంటే ఒంటరిగా ఎందుకు వెళ్తుంది? ఎందుకు జారి పడుతుంది? చూడండి ప్రతాప్, ధరణి కనపడలేదని వాళ్ళ అమ్మకి ఎవరో చెప్తే కూతురు కోసం వెతుక్కుంటూ చెరువు దాకా వచ్చింది. ఎవరో జననిని చెరువులోకి నెట్టేశారంట. ఆ తర్వాత
వాళ్ళమ్మని రక్షించుకోబోయే తాపత్రయంలో పొరపాటున ధరణి జారి లోపల పడిపోయింది. ఇప్పుడు జననియే ధరణిని రక్షించి ఒడ్డుకి తీసుకొచ్చింది. ఎవరండి అమ్మా? మీరు చెప్పేదంతా నిజమని నమ్మాల్సిన అవసరం నాకేముంది? ఇదొక కట్టు కదా. నా బుజ్జమ్మను దగ్గర చేసుకోవడానికి మీరు ఆడుతున్న డ్రామా. ఆవిడనెవరో చెరువులోకి నెట్టేశారంట, అందులో పడిపోయిందంట. పైగా అది గౌరమ్మ మహత్యం, బతుకమ్మ మహత్యం అంటున్నారు. అబద్ధం ఆడినా కాస్త అతికినట్టుండాలి. అరే, పుక్కిటి పురాణాలు చెప్తే నమ్మేంత పిచ్చివాడిని కాదండి నేను. అసలు నువ్వెందుకమ్మా వాళ్ళింటికి వెళ్ళావు? వాళ్ళింట్లో బతుకమ్మని ఎత్తాల్సిన అవసరం ఏముంది అసలు? వాళ్లతో కలిసి ఆడాల్సిన కర్మ నీకేం పట్టింది తల్లి? నాన్న, అది కాదు నాన్న. ప్లీజ్ నాన్న, అక్కడ జనని గారే పడ్డారని కాదు నాన్న. ఎవరు నీళ్ళల్లో పడినా సాయం చేయడం ధర్మం కదా. నేను అదే చేశాను నాన్న. చెరువు గట్టి తడిగా ఉండడం వల్ల జారాను. నేనిప్పుడు బానే ఉన్నాను కదా. ఆ విషయం గురించి మీరెందుకు గొడవ పడటం? వద్దు నాన్న, ప్లీజ్. నా కోసం మీరు ఎవరితోనూ గొడవ పడొద్దు. నేను మీ కూతుర్ని నాన్న. మెల్లగా ధరణికి బంగారం, డబ్బు, ఆస్తి, అంతస్తు ఆశ చూపించి వాళ్ల వైపు తిప్పుకోవాలని చూస్తున్నట్టున్నారు. ఎందుకంటే మీ కడుపులో ఏ దురుద్దేశం లేకపోతే నా కూతురి మెడలో బంగారం ఎందుకు వేస్తారు? ఆ నగలని ఎందుకు అలంకరించారు? గొప్పవాళ్ళం, డబ్బున్న వాళ్ళం, ఐశ్వర్యవంతులం, మేమేమో మిడిల్ క్లాస్ మనుషులం అనేసి, అక్కడుంటే నువ్వు గొప్పగా సుఖపడలేవు, సంతోషపడలేవు అనేసి నా బుజ్జమ్మకు ఆశ చూపించి మీ దగ్గరకు లాక్కుందామని చూస్తున్నారా? మీరు ఎన్ని ఆశలు పెట్టినా కూడా, ఎంత బంగారం దగ్గేసినా కూడా, ఎంత డబ్బు ఆశ చూపించినా కూడా తను మీ కూతురిగా రాదు రాదు రాదు. నా బుజ్జమ్మకి నేనే నాన్నని. నా ప్రాణం నా బుజ్జమ్మ. బుజ్జమ్మ, నగలు, ఆ నగలని తీసేయి. ముందు ఆ నగలని తీసేయి. నువ్వు తీయమ్మా. నేను తీస్తాను. జరిగినదా కలవరం, దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా ఎదగదిలో సమరం. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. మీ సొమ్ము మా బుజ్జమ్మ మెడలో వేసి మీరు సొంతం చేసుకోవాలని చూస్తున్నారా? మీలాంటి వాళ్ళ కుతంత్రాలు నా దగ్గర సాగవు. ప్రతాప్, నిన్ను ప్లీజ్. ఆయన ఆవేశంలో అర్థం ఉంది. ప్లీజ్ కంట్రోల్ యూసెల్ఫ్. కంట్రోల్ చేసుకోకపోతే తల తీసి మొలాస్తాడా? జరిగింది చాలు. ఇవాళ లేచిన వేళా విశేషం మంచిదయింది, లేకపోతే ఎంత ప్రమాదం జరుగుండేది.
బుజ్జమ్మ రా వెళ్దాం మనం. నువ్వు రామ్మా, రా నువ్వు కూడా. ధరణి ధరణి దీని రాత బాగుంది, బతికి బయటపడింది. ఛ! ఎందుకు నాన్న మీరు ధరణిని అలా కోపంగా చూస్తారు? ధరణి కావాలని అక్కడికి వెళ్ళాలని ఏం వెళ్ళలేదు కదా. నువ్వేం నాకు సలహాలు సూచనలు సంజాయిషీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా ఇది మా తండ్రి కూతుళ్ళకు సంబంధించిన విషయం. నువ్వెందుకు మధ్యలో ఇంటర్ఫీర్ అవుతావు? నేనేం నిన్ను ప్రశ్నించలేదు కదా. తను చెప్పేది నిజమే నాన్న, నేను కావాలని వెళ్ళలేదు. బుజ్జమ్మ, నువ్వు ఇంకేం మాట్లాడుకు. వంత పాటలా తను నువ్వు కావాలని వెళ్ళలేదని మాట్లాడతారేంటి? కావాలని వెళ్ళకపోతే నిద్రలో నడిచి వెళ్ళిపోయావా? మనసులో వాళ్ళ మీద ఏదో ప్రేమ మమకారం లేకుండానే వాళ్ళ ఇంటికి వెళ్ళావా? ఆడబిడ్డలా బతుకమ్మని ఎత్తుతావా? కలిసి వెళ్ళి కలిసి పాటలు పాడావా? ఆటలాడావా? కావాలని వెళ్ళలేదని నన్ను వెర్రివాణ్ణి చెయ్యాలని చూస్తావా? నువ్వు వాళ్ళని కన్నవాళ్ళని ఒప్పుకున్నావు. అందుకే అలా చేశావు. నా నుంచి దూరం అవ్వాలని కోరుకుంటున్నావు. లేదు నాన్న, నేను వాళ్ళు నా వాళ్ళు అనుకోలేదు, అలా తలుచుకొని కూడా లేదు. వద్దు, నాకింకేం చెప్పొద్దు. నేను చెప్పందే మీరు వినందే నిజం ఎలా తెలుస్తుంది నాన్న? నేను నిజంగా కోరుకొని వెళ్ళలేదు. ఇంటి ముందు ఏంటి సమస్య అని ఆలోచిస్తూ పరధ్యానంగా కూర్చున్నాను. ఆ కేశవ్ మావయ్య బలవంతంగా నా చేయి పట్టుకుని లాక్కెళ్ళాడు. ఏంటి? కేశవ నిన్ను తీసుకెళ్ళాడా? నిన్ను తీసుకెళ్లి వాళ్ళ ఇంటి ముందు దించాల్సిన అవసరం వాడికే ఉంది. అదే అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకొని చేస్తున్నా. వాడి బుద్ధేం గడ్డి తిన్నదో, ఏ తిక్క తలకెక్కిందో వాడే తీసుకెళ్లి బుజ్జమ్మని అక్కడ దించాడంట. దేనంతటి ఇదేం వెళ్ళలేదు. ధరణి మాట నమ్మొచ్చు. అవును నాన్న, అక్క తన ఇష్టానికి తనేం వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కదా. వాడు మళ్ళీ కనపడని వాడి సంగతి తేలుస్తా. అయినా నాకు అర్థం కాక అడుగుతున్నాను. వాడు అక్కడ దించితే మాత్రం వెనక్కి తిరిగి రావాలి కదా నువ్వు. అక్కడదంతా చేయాల్సిన పనే ఉంది. తరుణన్నయ్య చూసి లోపలికి తీసుకువెళ్ళాడని చెప్పింది కదా నాన్న. నేనక్కడ ఉన్నప్పుడు ప్రతి ఏడాది ఆడబిడ్డగా బతుకమ్మని ఎత్తేదాన్ని. ఈసారి ఆ ఇంట్లో బతుకమ్మని ఎత్తడానికి ఆడపడుచులేదు. వాళ్ళు కూతురుగా నమ్మే ధరణి అక్కడ వాళ్ళ ఇంట్లో కనిపిస్తే
ఎలా వెనక్కి రాణిస్తారు? పైగా వాళ్ళు పిల్లని ఎంత ప్రేమగా ఆప్యాయంగా చూస్తారో మీకు తెలుసు కదా. వాళ్ళ పలకరింపు, మాట్లాడే తీరు కాదు కుదరదు అని అనలేని పరిస్థితి కలిగి ఉండొచ్చు. దయచేసి ఆలోచించి అర్థం చేసుకోండి నాన్న. అసలు ఆ కేశవగాడిని అనాలి. దీనంతటికీ కారణం ఆ బుద్ధి తక్కువ విధవ. వాడి సంగతి తేలుస్తా ముందు.